హాయ్ స్నూపీ. ఈ విషయం ఎవరితో చెప్పకే, ఓకే? స్నూపీ, ఓ అయ్యో వద్దు, సేవ్ మీ, హెల్ప్ హెల్ప్. అక్కడ కాదు, అయ్యో స్నూపీ, అక్కడ కాదమ్మా, హెల్ప్ హెల్ప్ అమ్మా, అయ్యో స్నూపీ, స్నూపీ వద్దు రేయ్, అక్కడ కాదు, స్నూపీ. నా స్నూపీ ఏం చేసావు? నిన్నే అడిగేది. నేనేం చేయలేదు, అదే నా మీద హత్యా ప్రయత్నం చేసింది. నోరు లేని దాంతో కూడా గొడవేనా నీకు? దానికి నోరు లేదు కానీ ఇంతంత పళ్ళు ఉన్నాయి. నాకు ఇన్నాళ్ళు కుక్కలంటే భయమే ఉండేది, కానీ దీన్ని చూసాక అసహ్యం కూడా వేస్తుంది. సార్ బట్టలు తెచ్చాను సార్, ఎలా ఉన్నారు? కనపట్లా? ఏంటి సార్ ప్రాబ్లం? దీంతోనా? మనం కుక్కల్ని ప్రేమించాలి సార్. వాట్ ఈస్ హెర్ నేమ్? స్నూపీ. హాయ్ స్నూపీ. వద్దు వద్దు, ఊరుకోండి సార్, మీకు మరి మొమాట ఎక్కువ. అయిపోయాడు. ఏ స్నూపీ. చూసావా, నేను చెప్పింది ఇప్పుడే నమ్ముతావా? వాడిని చూస్తే నాకే చిరాగ్గా ఉంది. అయ్యో, దాని గురించి అయ్యో, వాడికి తప్ప- అయ్యో, పాపం. ఏ స్నూపీ, ఎందుకు గొడవ చేస్తావు? వాడిద్దరు ఏదో సరదాగా ఆడుకుంటుంటే. అయ్యో, అది ఆట కదా, వేట. అయ్యో, అది కొరికేస్తుంది. ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. కిటికీలోంచి పడితేనే పోయిందా? ఆ కిటికీ సెకండ్ ఫ్లోర్ లో ఉంది. ఆ? ఓ, ఎంత మంచి కుక్కు, ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది. ఎంత బుజ్జిగా ఉండేదో. లైఫ్లో ఒక్కసారి కూడా గజ్జి రాలేదు. ముఖ్యంగా ఆ మూతి, దాంట్లోంచి కారి చొంక. హే ప్రభు, కుక్కలకే గనక సెపరేట్ గా స్వర్గం అనేది ఉంటే ఈ కుక్కను కూడా అక్కడికే పంపించు. ఈ శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం 10 కుక్కలకి గొలుసులు బెల్ట్లో కొనిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే. నేను పాలరాతి సమాధి కట్టిస్తానని శపథం చేస్తున్నాను. నాకా? కాదు, కుక్కకి. ఓ, ఐ లవ్ యూ స్నూపీ. ఐ టు లవ్ యూ స్నూపీ. మళ్ళీ ఏంటమ్మా ఊరి చివరి కట్టారు ఇల్లు, ఒక ఆటో కూడా రావట్లేదు. అవి రావండి, మనమే వెళ్ళాలి. ఇంత డబ్బున్న 2 ఆటోలు కొని ఇంట్లో పెట్టుకుంటే నష్టం ఏంటి? సార్, ఏంటి? అమ్మాయి గారు ఉన్నారు కారులో. నేను ఆవిడ ఒళ్ళో కూర్చుంటలేదమ్మా, ఖాళీ సీట్లో కూర్చుంటున్నాను. పద. అమ్మాయి గారు పోనీ. ఎక్కడికి? షాపింగ్కి. ఏం కొనాలి? పర్సనల్ ఐటమ్స్. అవే ఏంటని? కట్ డ్రాయర్లో కొనాలి. ఉన్నవే 2, ఒక టూత్ కారేసాను, ఇంకోటి నిన్న కుక్క చింపేసింది. అంటే బాలు, కొంచెం కారు ఆపుతావా? కూరగాయలు కొనుక్కొస్తానమ్మా. రా వెళ్దాం. అక్కడ కట్ డ్రాయర్లు ఉంటాయా? ఉంటాయండి. నేను విఐపి, జాకీ అలాంటి పెద్ద కంపెనీలు తప్ప మామూలు వాడను. అవి ఉంటాయా అని. ఏమో సార్, వేసుకునే అలవాటు ఉంటే మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది? అంటే
మలిశ్రీ ఆగండి, ఆగండి. నీకేం కాలేదు. మలిశ్రీ 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 డోంట్ వరీ, విల్ డూ అవర్ బెస్ట్. నమస్తే సార్. ఆ ట్రక్ నంబర్ చూసావా? లేదు సార్. మీకెవరి మీద అయినా అనుమానం ఉందా? లేదు. రామ్మోహన్ రావు గారు, జరిగింది యాక్సిడెంట్ కాదని మీకు తెలుసు, నాకు తెలుసు. నా మాట విని ఓసారి ఆ భవానీ శంకర్ గారితో కూర్చుని అన్ని విషయాలు సెటిల్ చేసుకోండి. లేకపోతే ఇది చాలా దూరం వెళ్తుంది. మరి నేను వస్తాను. సరేనండి. పోనీ ఆయన అన్నట్టు మనం ఒకసారి మాట్లాడితే. వాడితో మాట్లాడండి. అసలు వాడి మొహం చూస్తేనే మహాపాపం. దరిద్రుడు దరిద్రుడు. మళ్ళీ జ్యూస్ కలిపి అక్కడ పెట్టాను, తాగేసి పడుకో. నేను ఇంటికెళ్ళి క్యారేజ్ పంపిస్తాను. మల్లీశ్వరి టాబ్లెట్ అక్కడ పెట్టు. డాక్టర్ ఇప్పుడే వేసుకోమన్నారు. కాసేపు ఆగి వేసుకుంటా. లేట్ అయితే నీరసం వస్తుంది. నన్ను విసిగించుకున్నాను. నేనేమైనా చిన్నపిల్లనా? నాకు తెలీదా? తిట్టడానికైనా ఓపిక ఉండాలి కదా. వేసుకున్నానుగా, ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళు. ప్రసాదు, సారీ, ఇందాకేదో కోపంలో. పర్లేదు. ఫ్రెండ్స్? ఈరోజు గవర్నమెంట్ హాలిడే ఇవ్వాలి. ఏ? ఎప్పుడు నువ్వు తిడితే నేను సారీ చెప్తాను, కానీ ఫస్ట్ టైం నువ్వు తిట్టి నువ్వే సారీ చెప్పావు, అందుకు. మల్లీశ్వరి, భవానీ శంకర్ ఎవరు? రోజు పేపర్ చూడరా? చిన్న చిన్న ఆటోలు 6 నేర్పుని చంపేస్తున్నారు. ఎంత పెద్ద ట్రక్ వేసుకుని ఒక ఆడపిల్లని చంపలేకపోయావు. అసలు ఎవడరా నీకు లైసెన్స్ ఇచ్చి? సార్. ఏయ్! సాక్ష్యం లేకుండా మర్డర్ చేసేద్దాం, సిమెంట్ లేకుండా ఇల్లు కట్టేద్దాం, ఇలాంటి ఎదవైడియాలు ఇవ్వకు. మెరుపు లేకుండా వాన, అరుపు లేకుండా చావు రావు. సార్, ఈసారి మల్లీశ్వరిని చంపడం నా హెడేక్, కేసు అవ్వకుండా చూడటం నీ డ్యూటీ. మిగతా విషయాలు ఏళ్ళెట్టకు. పోనీ. ఫ్లోరింగ్ ఎప్పుడు మొదలెడుతున్నారు? ఓ 4 రోజులు పడుతుంది సార్. ఈ చొక్కా వదిలేసాను అనుకో, లిఫ్ట్ కంటే స్పీడ్గా కిందకి వెళ్ళిపోతావు. నేలకు తగలగానే ముందు తల పగిలిపోతుంది, తర్వాత మెడ పెరుగుతుంది, కాళ్ళు చేతులు విరగడం తెలిసి లోపే ప్రాణం పోతుంది. నీ వయసు ఎంతరా? ఓ 50 ఉంటాయా? తీపి తింటే షుగరు, ఉప్పు తింటే బ్లడ్ ప్రెషరు, కారం తింటే అల్సరు. సరిగ్గా భోంచేస్తే చచ్చిపోతారు నువ్వు. నీకెందుకు రాస్తి? నాన్నని చంపితే ఉద్యోగం వస్తుంది, అమ్మని చంపితే బంగారం వస్తుంది, ఆడపిల్లని చంపితే ఆస్తి వస్తుంది. ఇలాంటి నీచమైన ఆలోచనలు మానే. మళ్ళీ సిరి మీద ఇంకోసారి చెయ్యేసావనుకో, నీ శవం చూడటానికి నీ కొడుకు కూడా దడుచుకునేంత భయంకరంగా చంపుతాను. ఈడెవడరా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడని మళ్ళీ నా మీద ఎంక్వైరీలు మొదలెట్టి టైం వేస్ట్ చేసుకో. నా పేరు వరప్రసాద్, వైజాగ్ ఆంధ్ర బ్యాంక్లో అకౌంటెంట్ని. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీకు తెలిసిన సంబంధాలు ఉంటే చెప్పు. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఏంటి సార్ డిశ్చార్జా? నువ్వు ఇన్ఛార్జా? కాదండి. మరెందుకు డిస్టర్బ్ చేస్తావు? యూస్లెస్ ఫెలోస్. ప్రతివాడు మాట్లాడేవాడే, ఏం మాట్లాడాలో తెలిచావు. సంచి ఏదెక్కడ పెట్టాలో తెలియదు. వీడప్పుడే డిశ్చార్జ్ అయిపోయాడా?
ఏయ్ తప్పండి తప్పండి నువ్వు రా మళ్ళీ రా తప్పకుండా మా మేడం వస్తున్నారు కదా నువ్వు రా ఏంటి ఓవర్ చేస్తున్నావు? మెట్లు నీ జాగ్రత్త నెమ్మది చెయ్యి వదులు. నేనేమన్నా పేషెంట్నా? ఎంత మాట నేను తెస్తాను రా కూర్చో అక్కడ కాదు ముందు 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 పోనీ అటు చూడండి సార్, పేరు పెద్ద పెద్ద హాస్పిటల్స్, పేషెంట్లు మాత్రం గాలి కుదిలేస్తారు. నువ్వు ముందుకు చూసినాడు మా కార్లో మల్లేశ్వరి కూర్చుంది. కంఫర్టబుల్ గానే ఉందిగా? ఇందాకటి నుంచి తెగ నటిస్తున్నా. ఏంటి విషయం? అబ్బే ఏం లేదు. పర్లేదు చెప్పు. మరి నువ్వు కోపడకూడదు. ఓకే. ఏంటిది? నీ మీద నా ఇన్వెస్ట్మెంట్. అదే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేదాకా నీకోసం నేను పెట్టిన ఖర్చు 4250 రూపీస్. ఐస్ క్రీమ్ 120 రూపీస్. బటర్ స్కాచ్ వైజాగ్లో తిన్నావు కదా అది. ఫ్లవర్ బొకే 200. నీ ఫ్రెండ్ బర్త్డే అని కొన్నాను, అది కూడా మీ అకౌంటే కదా మరి. ఎస్టీడీ 199. పెట్రోల్ బంక్ నుంచి హైదరాబాద్కి ఫోన్ చేసావు, అది అప్పుడంటే నీ దగ్గర డబ్బులు లేవనుకొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు బాగా బలిసున్నాళ్ళని, ఐ మీన్ బాగా డబ్బున్నాళ్ళని. అంటే యాక్చువల్గా నేను అడిగేవాడిని కాదు, కానీ కొంచెం టైట్గా ఉంది. సో వెంటనే ఆ అమౌంట్ కొంచెం మీరు అరేంజ్ చేస్తే. నీకు సిగ్గులేదు? ఆడపిల్ల ఖర్చు పెట్టిన డబ్బులు అడుగుతావా? అడిగితే తప్పేంటి? ఛీ, నేను నువ్వేగా ఫ్రెండ్స్ అన్నావు. ఫ్రెండ్స్ అంటే డబ్బులు అడిగాడువేనా? నేను నీ డబ్బులు అడుగుతున్నానా? నావేగా అడుగుతున్నాను. అయినా ఆ కోట్లని ఏం చేసుకుంటావు? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. అంత తేలిగ్గా వదిలేస్తానేంటి? మీ తాతయ్య దగ్గర వసూలు చేయను. అమ్మా ఓసారి ఇంటికి వెళ్ళి వస్తాను. సరే. త్వరగా పారిపో.